హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి బి తెలుగు యూట్యూబర్. ఇంకా ఇదైతే వినాయకుని పండుగప్పుడండి. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇలా వినాయకుడిని పెట్టినప్పుడైతే ఏదన్నా ఒక రోజు మాత్రం ఖచ్చితంగా కుంకుమార్చన అనేది అయితే చేపిస్తారనమాట. ఇలా చేయడం వల్ల అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వినాయకుడిని పెట్టినప్పుడు అతని తల్లి అయిన గౌరీదేవికి అయితే ఖచ్చితంగా ఇలా పూజ చేయాలి కాబట్టి ఇలా మా గురువు గారు అయితే ఇలా మా అందరి చేతి అయితే కుంకుమార్చన అయితే చేపిస్తారనమాట. ఇక్కడ మేము, మా తోటి కోడలు, మా కూతుర్లు అందరం కలిసి అయితే వీళ్ళున్న వాళ్ళైతే అందరు ఖచ్చితంగా వచ్చి అయితే పూజ అయితే చేసుకుంటారనమాట. ఇంకా వినాయక చవితి అప్పుడు వినాయకుడిని పూజించడం, అలాగే అతని తల్లి అయిన గౌరీదేవిని ఇలా పూజించి కుంకుమార్చన ద్వారా పూజ చేయాలని అయితే చెప్పడం జరిగింది. సో మేమందరం అయితే ఇలా వచ్చి పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా ఈ విధంగా అయితే 2 బ్లౌజ్ పీసులు, కుంకుమ, పసుపు, అక్షంతలు, దీపారాధనకు సంబంధించిన ఇంకా అన్ని పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఇలా తెచ్చుకొని అయితే ప్లేట్లో పెట్టి అమర్చుకోవాలండి. ఇంకా పూజ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఇలా కంకణం అనేది కట్టుకోవాలి. ఎప్పుడు కంకణం కట్టుకున్నా ఉట్టిగా కట్టుకోకుండా చేతిలో పుష్పాన్ని కానీ కొబ్బరికాయని కానీ పెట్టుకొని కట్టుకోవాలన్నమాట. ఇలా అయితే ఒక చిన్న వీడియోని అయితే తీసామన్నమాట. ఈ వీడియో తీయడం వల్ల కొంచెం ఎప్పటికైతే ఒక మంచి మెమరబుల్గా ఉంటుందన్నమాట. ఇంకా గౌరమ్మని అయితే చేసి తమలపాకులో అయితే పెట్టి ఇలా బ్లౌజ్ పీసులు పెట్టేసి ఇప్పుడు పూజనైతే ఇలా స్టార్ట్ చేశామన్నమాట. ఇక్కడ ఇంకా పూజకైతే మన కలశాన్ని అయితే ఆరాధన చేయమని చెప్పారనమాట. ఇలా కలశానికి బొట్టు పెట్టేసి అందులో గంధము, కుంకుమ, పసుపు, పువ్వులు కలశానికి సంబంధించిన పూజ అయితే చేయించారనమాట. దేవతలను అయితే ఇలా ఆరాధన చేస్తాం కదండి, ఆవాహయామి అని చేసుకుంటాం కదండి, అలా అందరితోనైతే ఇలా పూజ అయితే చేయించడం జరుగుతుందన్నమాట. ఇలా చేసిన రోజైతే ఖచ్చితంగా అందరికీ అన్నదానం అనేది ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే ఇలా గౌరమ్మ పూజ చేస్తూ వినాయకుడి పూజ చేసి ఇలా కుంకుమార్చన అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా చేసుకుంటున్నాం అనమాట. సో మీ సైడ్ అయితే వినాయకుని పెట్టినప్పుడు ఇలా చేసుకుంటారా? కానీ అందరూ అయితే ఇలా చేసుకోవడం వల్ల అయితే చాలా మంచిగా ఉంటుందండి. సౌభాగ్యానికి చిహ్నంగా ఈ పూజను కూడా చేసుకుంటాం కాబట్టి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా మంగళహారతులతోనైతే మంగళహారతి పాట అయితే పాడేసి పూజనైతే కంప్లీట్ చేయడం జరిగిందనమాట. తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ పసుపు బొట్టు కూడా ఇచ్చారనమాట, బ్లౌజ్ పీసు ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు. తర్వాత భోజనం చేసి ఫైనల్గా అయితే కుంకుమార్చన అయితే మంచిగా జరిగిందండి. థ్యాంక్ యూ.